వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో రోజురోజుకు భూ సమస్యలు పెరిగిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఎప్పటికప్పుడు సమీక్షించినప్పటికీ మండల స్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రజలు వాపోతున్నారు. తాజాగా బీకోడూరు మండలం ఐత్రంపేట దళిత రైతు పత్తి పంట వేసిన వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి నాకు ఇచ్చారంటూ సిద్ధు పోలిరెడ్డి రాత్రికి రాత్రే దున్నేసి కంచెపాతిన ఘటన కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. తను ఆన్లైన్ చేసుకునే భూమిని సాగు చేసుకుంటావా, నీకు పొలమే బాధిత దళిత రైతు నాగయ్య వాపోతున్నాడు. పొలం దగ్గరికి వస్తే ఇప్పటికైనా కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారని దళిత రైతు నాగయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సమస్యపై రెవెన్యూ ఉన్నతాధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమి అవునా కాదా, అయితే ఎవరికి చెందుతుంది అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారా, తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ఈ సమస్యను సమస్యగానే మిగిలిపోయేలా చేస్తారా అనేది వేచి చూడాలి. మళ్ళీ ఇట్లా పెట్టేది ఎవడు ఇట్లా పెట్టేదానికి ఇప్పుడు ఎద్దులు మా అద్దులు చూపించాలంటే మీరు ఎట్లా పెడతారు? మా అద్దులు చూపించడానికి మీరు ఎట్లా పెడతారు? సెంటర్ లో మా అద్దులు చూపించినది కదా మాకు. అదే సార్ మీరు మా అద్దులు చూపించిన తర్వాత మళ్ళీ సెంటర్ లో ఎట్లా ఇస్తారు? మీరు ఏ విధంగా వస్తుంది? మా ల్యాండ్ 2 ఎకరాల 5 సెంట్లు మాకు ఉందా లేదా? ఉండే తర్వాత మీకు మధ్యలో ఎట్లా వస్తుంది? ఏ క్వశ్చన్ నీకు వస్తుంది? నేను మొత్తం డాక్యుమెంట్ A to Z ఇచ్చినాను, 100% ఇచ్చినాను డాక్యుమెంట్. చూపించాలమ్మా. ఆ కింద ఇచ్చినారు, ఆ దమ్ముండే కాయించి అట్లా అయితే వాళ్ళు సర్దుకుంటారు. అయితే ఆయన చేయం తీసుకో, ఇది ఎందుకు కంచేసింది ఎందుకు? నేను తీసేది ఇది అదే ఇప్పుడు ఆడంది నీళ్ళు చెక్దాం ఉంది ఆ దమ్ములో. ఇల్లు డబ్బులకు అమ్ముకున్నారు ఎప్పుడో 2018లో. అందులో నలుగురు తీసుకున్నారు, మంచికి 4,000. రేపు ఇంకా వాళ్ళ అన్నని పిలుస్తే అడగండి, వాళ్ళ భాగస్థులు ఉన్నాడు కదా, అడగండి. లెబరేజ్ కొలుచుకో. నా దాంట్లోకి వస్తే ఇమీడియట్లీ 1%, 2% ఆఫర్. ఎక్కడ పరిచయం ఉంది? ఇందా పరిచయం. అదే కలెక్టర్ గారు తెలియకపోతున్నా. నేను 30 ఏళ్ళ నుంచి చేసుకుంటానని పెట్టాను. అందరికీ నమస్కారం. నాది బీకోడూరు మండలం ఐత్రంపేట గ్రామము. నేను దళిత కుటుంబానికి చెందిన పేద రైతును. నేను మా నాన్న ఇచ్చినటువంటి 72 సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాను. నాకు 3 ఆడపిల్లలు. నాకు అదే జీవనాధారము. దానివల్ల నా పిల్లల్ని పోషించుకొని జీవనం చేస్తూ ఉన్నాను. ప్రస్తుతము పోలిరెడ్డి అనే రైతు నా పొలమును ఆక్రమించి దానిని పత్తి పైరు పంటను నాశనం చేసి దానిని పూర్తిగా సాగు లేకుండా చేసినాడు. మరియు ఆ యొక్క రైతుకు 10 ఎకరాల భూమి మరియు అతని కొడుకు గ్రూప్ 1 ఆఫీసర్ అయినందువల్ల ఎంఆర్ఓలు, పోలీసు వాళ్ళు వారి ఒత్తిడికి లోనై వారు ఈ దేనికి స్పందించడం లేదు. నాకు పూర్తిగా అన్యాయం చేసి నన్ను చాలా చిత్రహింసల పాలు చేస్తూ ఉన్నారు. మరియు నా యొక్క పత్తి పొలాన్ని 2 నెలల నుండి నీళ్లు కూడా పెట్టుకోనియకుండా చాలా ఇబ్బందుల పాలు చేసి నా పత్తి కూడా ఎండిపోయినది. మరియు మీరు
నాకు అన్ని విధాలుగా ఆదుకొని నా కుటుంబాన్ని నాకు సహకారాలు అందించి ప్రభుత్వం ద్వారా నాకు అన్ని రకాల సహాయం అందించి నా వారికి పోలిరెడ్డి వారిని నా వారి వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని మరియు అన్ని రకాల ఇబ్బందులు ఉంది. మీరు దయచేసి అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించగలరని, మరియు నేను 1640/1లో 2 ఎకరాలు 20 సెంట్లు అన్నారు. అది మాకు తెలీదు. అది నేను 40 సెంట్లు వంకపురం సాగు చేసుకొని ఉన్నాను. ఆ సాగు చేసినందువరకు నువ్వు మళ్ళీ నా కొడక నువ్వు నా చేలికి వస్తావా, నీకు భూమి లేకుండా చేస్తా చూడని నా యొక్క 1581/2లో నాది 72 సెంట్లను పత్తి పైరును పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేసి దానిని పూర్తిగా చేసినారు. కావున మీరు నాకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహకారాలు అందించగలని ప్రభుత్వం తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను.